సో ఇక పాత వాహనాలకు హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్ సెప్టెంబర్ 30లోగా బిగించుకోవాల్సిందే, లేదంటే ఇన్సూరెన్స్ సహా అన్ని సేవలు బంద్, కేసులు కూడా నమోదు చేస్తారంటండి. ఇక నుంచి నెంబర్ ప్లేట్స్ అన్ని ఇలా ఉండాలి, దీనికి ఈ సెక్యూరిటీ చిప్ ఉంటుంది అనమాట. ఇవన్నీ ఖచ్చితంగా ఉండాలి. ఇది లేకుండా ఉంటే మాత్రం ఇన్సూరెన్స్ క్యాన్సిల్ చేస్తారంట, ఫైన్ కూడా వేస్తారంటండి. చూసుకోండి. సో వాహనం అంటే 2 వీలర్కి అయితే 320 నుంచి 380 చెల్లించాలి. ఇక 2 వీలర్ ఇంపోర్టెడ్ అయితే 400 to 500, కార్లకి 590 to 700. అదే ఇంపోర్టెడ్ కార్స్ అయితే 700 to 860. 3 వీలర్ అంటే ఆటో ఇట్లాంటివి 350 to 450. కమర్షియల్ వెహికల్స్ ఏవైనా సరే 600 to 800 చెల్లించాలంటండి. ఇది పాత వాహనాన్ని ఉపయోగిస్తున్నారా? అది 2019 ఏప్రిల్ 1 తేదీకి ముందు తయారైందా? అయితే దానికి హై సెక్యూరిటీ రిజిస్టర్ ప్లేట్ అంటే SHRP బిగించుకోవాల్సిందే. ద్విచక్ర వాహనం నుంచి 4 చక్రాల బండ్ల వరకు ఏవైనా సరే ఇకపై ఈ నెంబర్ ప్లేట్ తప్పనిసరిగా అమలు పెట్టుకోవాల్సిందే. దీనికి రవాణా శాఖ సెప్టెంబర్ 30 తేదీని గడువుగా నిర్ణయించింది. ఈ మేరకు మార్గదర్శకాలతో బుధవారం గెజెట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. వాహన రకాన్ని బట్టి నెంబర్ ప్లేట్ కనిష్టంగా 320, గరిష్టంగా 800 ఛార్జీ చేసింది. నకిలీ నెంబర్ ప్లేట్ అడ్డుకట్ట వేయటం, దొంగతనాలను అరికట్టడం, తర్వాత ఈ చలాన్లు ఇవన్నీ తప్పించుకొని పోతారుగా, వాళ్ళ కోసం కూడా ఈ పెట్టింది. సో పాత వాహనాలు కొత్త నెంబర్ ప్లేట్ ఏర్పాటు చేసుకోవాల్సిన బాధ్యత వాహన యజమానిదే రవాణా శాఖ తెలిపింది. అది లేని వాహనాలను అమ్మాలన్నా కొనాలన్నా రవాణా కార్యాలయంలో పేరు మార్చుకోవడం సాధ్యం కాదు. వాహన బీమా, పొల్యూషన్ సర్టిఫికెట్ వంటివి కూడా జారీ చేయరు. గడువు తర్వాత హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్ లేకుండా తిరిగే వాహనాలపై కేసులు నమోదు చేస్తారు. వాహన తయారీ సంస్థలు తమ డీలర్ల వద్ద HSRP బిగించే సదుపాయాన్ని కల్పించాలి. ఈ సమాచారం నెంబర్ ప్లేట్ ధరలు డీలర్ దగ్గర కనిపించేలా ప్రదర్శించాలి. వాహనదారులు ఇంటికి వెళ్లి నెంబర్ ప్లేట్ బిగిస్తే అదనంగా రుసుము తీసుకోవచ్చు. సో వాహనదారులు ఈ ప్లేట్ కోసం SIAM.in వెబ్సైట్లో వాహన వివరాలు నమోదు చేసి బుక్ చేసుకోవాలి. కొత్త ప్లేట్ బిగించాక ఆ వెబ్సైట్లో అప్లోడ్ చేయాలంట. సో SIAM.in అంట. పనిచేస్తున్నాం, చూద్దాం. SIAM.in ఇదే అనుకుంటా. సో దీంట్లో బుక్ HSRPయా? సో ఈ SIAM వెబ్సైట్లోకి వెళ్తే ఇక్కడ HSRP రిజిస్ట్రేషన్ ఉందండి. అంటే దీంట్లో మన ఫుల్ నేము, తర్వాత స్టేట్ తెలంగాణ, సో వెహికల్ రిజిస్ట్రేషన్ నెంబర్, మొబైల్ నెంబర్, డిస్టిక్ ఇవన్నీ పెట్టి దీంట్లో అప్లోడ్ చేయాలి. సో అప్పుడు మనకి ఆ నెంబర్ ప్లేట్ అలాట్ అవుతుంది. దాన్ని అక్కడే బిగించుకోవాలంట. ఆ బిగించిన తర్వాత ఆ వెబ్సైట్లో అప్లోడ్ చేసుకోవాలంట. చూసుకోండి, మరి ఇది చేయకపోతే మాత్రం ఫైన్స్ గట్టిగా వేసే ప్లానింగ్ లో ఉన్నారు. కాబట్టి వీలైనంత తొందరగా ఆ ప్రాసెస్ ఏదో చూసుకొని కొత్త నెంబర్ ప్లేట్స్ పెట్టుకుంటే మంచిది జనాలకి.